సమాజంలో ఉన్నాము. ప్రతిరోజు కొంతమంది వ్యక్తులను కలుస్తూనే ఉంటాం. అంటే ఎవరిని కలవకుండా అలాగే ఒంటరిగా ఇంట్లో ఉండలేము కదా! మరి అవతలి వ్యక్తులను మనము కలిసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ ద్వారా మనము వాళ్ళతో ఉండే విధానాన్ని బట్టి మనకు కనెక్ట్ అనేది అవుతుంది. చూడండి, మన ముఖంలో ఒకవేళ ఎక్కువగా అనీజీగా, చిరాకుగా మనము కోపము ఇవన్నీ ఇలాంటి లక్షణాలతో మనం ఉన్నామనుకోండి, అవతల వాళ్ళు మనతో కనెక్ట్ అవుతారా? ఎందుకమ్మా ఈమెతో అంత ఎప్పుడు ఆ మొహం ఫేస్ అట్లా పెట్టుకుంటుంది, ఈమెతో ఎందుకని చెప్పి దూరమే అవుతారు. కానీ మనతో ఎవరు కూడా ఫ్రెండ్షిప్ అనేది మనతో ఎవరు దగ్గరికి రారనమాట. అంటారు కదా, మండే చెట్టుపైన ఏ కాకి వాళ్ళదు అంటే. కాబట్టి ఈ బాడీ లాంగ్వేజ్ ద్వారా మనము స్నేహితులను చేసుకోవచ్చు, శత్రువులను చేసుకోవచ్చు. చూడండి, ఈ కళ్ళల్లో మనము ప్రేమను నింపుకొని ప్రేమగా చూడవచ్చు, ఈ కళ్ళల్లో మనం క్రోధాన్ని నింపుకొని అగ్ని కూడా కురిపించవచ్చు. భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ద్వారా మనము మంచి చేయవచ్చు, చెడు చేయవచ్చు. మంచి చేయడం ద్వారా మనకు అందరి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. చెడు చేయడం ద్వారా అందరూ మనకు దూరం అవుతారు, వారి నుండి మనకు శాపనార్థాలే లభిస్తాయి. కావున భగవంతుడు ఇచ్చిన ఈ బాడీ ద్వారా మనము సాధ్యమైనంత వరకు హెల్పింగ్ నేచర్ అనేది పెట్టుకొని మనం మంచి అనేది చేస్తూ పోతూ ఉండాలి. చూడండి, అంటే ఎవరికైనా హెల్ప్ ఏదైనా చేయాలి అంటే దానికి మన దగ్గర ధనమే ఉండాల్సిన అవసరం లేదు. మేము ఎవరికి ఏం చేయగలుగుతామండి, మా దగ్గర డబ్బు ఉంటే కదా మేము చేసేదానికి అని అనుకునేదానికి లేదనమాట. కేవలం డబ్బు ద్వారానే మనం సహాయం చేయాలి. ఇప్పుడే అనుకున్నాం కదా, ఒక స్మైల్, ఎవరినైనా సరే ఒక స్మైల్ చేస్తే చాలు. అయితే ఇంకొకటి గమనించాలి, కొన్నిసార్లు ఈ స్మైల్ వెనుక కొంతమంది పైకి స్వచ్ఛమైన చిరునవ్వు అనుకున్నాం కదా, కానీ కృత్రిమమైన చిరునవ్వు కురిపించి ఒక మంచి ఫ్రెండ్స్ లాగా మనకు బాగా దగ్గరయ్యి మనం మన బెస్ట్ ఫ్రెండ్ అనుకొని మనం ఫీల్ అయ్యి మన యొక్క ఏవైనా సరే విషయాలు, పర్సనల్ విషయాలు చెప్పినామనుకోండి, అది అవతల వ్యక్తి ఏం చేస్తాడు, భవిష్యత్తులో ఒకవేళ మనల్ని చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. కాబట్టి దీనికి కూడా కొంచెం గమనించాల్సి ఉంటుంది.